విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ యొక్క ఆశయం. అయితే దీన్ని నెరవేర్చుకోవడం ఎలా? ఆశయాలతో సరిపోద్దా? ఆలోచన అంటే సరిపోద్దా? అమలు అనేది దేనికైనా అమలే ముఖ్యం. ఎవరెన్ని మాటలు చెప్పినా, ఎవరి పెద్ద పెద్ద ప్రసంగాలు చేసుకున్నా, పెద్ద ఆశయాలు నెరవేర్చినా, చాలా గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నా, మనం ఏం చేస్తున్నాం అనేది, ఎంత చేస్తున్నాం అనేటువంటి దాన్ని మన యొక్క నిజాయితీకి జన విజ్ఞాన వేదిక నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. డాక్టర్ వికే సార్, విజయ్ కుమార్ సార్తో ఆత్మనామం ఏంటంటే, సార్ ఇష్టపడి ఎంత రిస్క్కైనా ఒప్పుకొని చేస్తానన్నప్పుడు డబ్బు గురించి ఆలోచించద్దు, చేయండి మీరు, తర్వాత కడితే కడతారు, లేకపోతే లేదు, ముందు సేవ్ చేయండి పేషెంట్ అని ప్రతిసారి చెప్తూ ఉండేవాడు డాక్టర్ వికే. థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ మార్నింగ్, జై భీమ్లో. నా పేరు కే. డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్లో వారికి అక్కడ గడిపి అక్కడ ఉన్న విషయాలను వారికి వివరించి, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ మ్యూజియంని చూపించి, ఆ తర్వాత సివి రామన్ సైన్స్ సెంటర్ కూడా ఉన్నది. ఆ సైన్స్ సెంటర్ చూపించి ఈ రకంగా విద్యార్థులకి ఒక శాస్త్రీయ దృక్పథాన్ని, వారికి సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించేటువంటి ఒక కార్యక్రమం నిరంతరం చేయడానికి మేము ఉన్నామన్న విషయాన్ని కూడా వచ్చినటువంటి మిత్రులకు వివరించడం జరిగింది. దాంతోపాటు మొత్తం భవిష్యత్తులో ట్రస్ట్ తీసుకుపోయేటువంటి అనేక కార్యక్రమాలను కూడా వారికి వివరించి, అదేవిధంగా హాస్పిటల్ అభివృద్ధి కోసంగా మేము చేపట్టవలసినటువంటి వాళ్ళ సహకారాన్ని కూడా కోరడం జరిగింది. ఆ రకంగా మేమందరం కలిసి ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణంలో విజయ్ కుమార్ని మొత్తం స్మరించుకొని, విజయ్ కుమార్ ఆసుపత్రిని, విజయ్ కుమార్ యొక్క ట్రస్ట్ కార్యకలాపాలని ముందుకు మొత్తం తీసుకెళ్తూ ఎంతో సౌభాగ్యంతో ఈ యొక్క సమావేశం జరిగింది. అందరికీ నేను పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయులు, ఉండేటువంటి నిరుద్యోగ యువకులు, వీరందరి ప్రోత్సాహంతో మనం కూడా ఒక ప్రత్యామ్నాయ విద్యా కార్యక్రమాన్ని ఆ తీర ప్రాంతాల్లో మనం కూడా ప్రవేశపెట్టి మనం కూడా చేయడం అవసరం చెప్పారు. దాన్ని కూడా నేను మొత్తం ప్రస్తుతం పెట్టాను. దాన్ని వారు పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకోండి, దాని మీద మనం ఎంతవరకు చేయగలం అనేటువంటి దాన్ని పెట్టి, ఎంతవరకు చేయగలిగితే ఎంతవరకు చేద్దాం అనేటువంటిది నాకు ఫస్ట్ చెప్పింది. అందువల్ల మేము కూడా అటువంటి కార్యక్రమాన్ని కూడా మీ ముందు నేను ప్రతిపాదిస్తున్నాను. ఇట్లాంటివి చాలా కార్యక్రమాలు మనం చేయించుకుంటున్నాము. మనకున్న పరిమితుల మేరకు, మనకున్న ఆర్థిక పరిమితుల మేరకు, మనకు ఉన్నటువంటి ఇతర అనేక పరిమితులను దృష్టిలో పెట్టుకుని కూడాను మనం చేయగలిగింది మనం చేయవచ్చు. చేయకుండా పోయినట్టయితే పెద్ద ప్రమాదం మన ముందు ఉందని, ఆ ప్రమాదాన్ని మనం నివారించగలము. ఒక్కసారిగా కట్టడికి ఎందుకు పెట్టి ఎవరు కూడా మనం అత్యంత పెట్టి ఆపలేము. కాబట్టి కట్ట బలహీనపడుతుందో తెలిసిన వరకునే ఆ కట్టను బలవంతం చేయడానికి మనం చేయగలిగినటువంటి పనులు మనం చేయాలి. అందులో చిన్న ఆర్గనైజేషన్ మాకు మీరే మా బలం, మీరే మా అంటారు, మీరే మా కాళ్ళు చేస్తుంది. ఒకటే చెప్పాను నేను, మీరే మా కాళ్ళు చేస్తుంది, మీ ద్వారానే కార్యక్రమం చేయాలి. విద్యార్థి లోకంలో పనిచేయాలని చెప్పి మాకు సలహాలు చెప్పేవాడు. అదేవిధంగా ప్రస్తుతం మన ట్రస్ట్ ప్రధాన సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ జూలై 1 నుంచి విద్యార్థుల్లో శాస్త్రీయ భావజాలాన్ని పెంపొందించడానికి, అదేవిధంగా చిన్నప్పటి నుంచి సైన్స్ పట్ల వాళ్ళకి ఎక్కువ కలిగించడానికి ప్రధానమైనటువంటి కార్యక్రమంగా ఈ సైన్స్ బస్సు యాత్ర అనే దాన్ని ప్రారంభిస్తున్నాం. దానికి మా ఉపాధ్యాయ సంఘాలను ఏపీటీఎఫ్ కానీ, యూటీఎఫ్, ఎస్టీ, పిఆర్టీ అందరి యొక్క సంఘాల యొక్క సహకారం తీసుకుంటున్నాం. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి గారి సహకారం, అదేవిధంగా మా జన విజ్ఞాన వేదిక సభ్యుల సహకారంతో ఆ కార్యక్రమం అద్భుతంగా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు. విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, నెల్లూరు హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఆయన 11వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రజా చైతన్య కార్యక్రమాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర, మహాత్మా పూలే జీవిత చరిత్ర, గౌతమ్ బుద్ధుని యొక్క జీవిత చరిత్రను తెలిపినటువంటి నాటకము ప్రదర్శనలు చాలా సక్సెస్ఫుల్గా అయినాయి. ఈ సక్సెస్ఫుల్గా అయినందుకు అభినందిస్తూ
సహకరించినటువంటి ప్రజా సంఘాలందరినీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి ఈరోజు ట్రస్ట్ సభ్యులందరూ కూడా వారికి కృతజ్ఞతలు తెలపడమే కాకుండా డాక్టర్ విజయ్ కుమార్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదానికి మరిన్ని కార్యక్రమాలు, సామాజిక చైతన్యాలు ప్రజల్లోనూ విద్యార్థుల్లోనూ అనేక ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా వారిని జ్ఞాన వైపుగా నడిపించేదానికి డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ ముందుకు వస్తుందని, ఆ విధంగా మరిన్ని సలహాలు సంప్రదింపులు కూడా ఇవ్వాలని చెప్పి దేనికైనా కానీ ప్రజలను చైతన్యపరిచేదానికి మేము ఉన్నామంటూ ముందుకు వచ్చినటువంటి డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా జైభీములు వందనాలు, బుద్ధవందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రకంగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీచర్స్ కాబట్టి